అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ అన్నవరం దేవస్థానంలో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా జరుగుతుందో వివరించడం జరుగుతుంది. శ్రీ సత్యదేవాయ నమః. అన్నవరం దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగు విధానం. ముందుగా టికెట్స్ తీసుకోవాలి. మీకు కావాల్సిన ధరలో కొనుగోలు చేసాక ఆ టికెట్ కి సంబంధించిన వ్రత మండపంలో వెళ్ళి వరుసలో కూర్చోవాలి. ఈ వ్రతాన్ని జంటగా చేసుకుంటే మంచిది. కుదిరినప్పుడు ఒక్కరిగా అయినా చేయించుకోవచ్చు. వ్రత మండపంలో అయ్యవార్లు వ్రతానికి కావలసిన సామాగ్రిని అంతా సిద్ధం చేసి ఉంచుతారు. వ్రతానికి కావలసిన సామాగ్రి కొబ్బరికాయలు 5, పత్రి, పుష్పాలు మనం అక్కడే కొనుగోలు చేయవచ్చు, లేదా ఇంటి వద్ద నుంచి తీసుకువెళ్ళచ్చు. ఇంకా అక్షతలు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అగరత్తులు, హారతి కర్పూరం, దీపారాధనకు కుందులు, ఒత్తులు, నూనె అన్ని వారే అందిస్తారు. పూజించడానికి స్వామివారి ప్రతిమ ఉన్న రాగి డాలర్, ఒక కలశం, జాకెట్టు ముక్క, పసుపు రంగు వస్త్రం ఇస్తారు. పసుపు రంగు వస్త్రంపై కలశాన్ని ఉంచి దానిపై జాకెట్ ముక్క, తమలపాకు ఉంచి రాగి డాలర్ ఉంచాలి. చుట్టూ తమలపాకులు పరచాలి. పసుపు వినాయకుని చేసి దీపారాధన చేయాలి. ఇదంతా అక్కడ అయ్యవార్లే ఒక్కొక్కరి చేత చేయిస్తారు. తర్వాత కాసేపటికి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తారు. తర్వాత అందరికీ కలిపి ఒక అయ్యవారు స్వామివారి 5 కథలను చెప్తారు. మనం చేతిలో అక్షంతలు ఉంచి శ్రద్ధతో కథ వినాలి. చివరిగా 5 కొబ్బరికాయలు కొట్టి మన దగ్గర ఏమైనా పండ్లు ఉంటే వాటిని, ఇంకా దేవస్థానం వారు ఇచ్చే గోధుమ రవ్వ ప్రసాదం, ఇంకొక రకం ప్రసాదాలను భక్తితో నివేదించాలి. ఇంతటితో వ్రతం పూర్తవుతుంది. తర్వాత కొబ్బరి చెక్కలలో సగం మనం తీసుకోవాలి. మిగిలినవి అక్కడే ఉంచాలి. ఈ పూజ అంతా పసుపు రంగు వస్త్రంపై చేస్తాం. దాన్ని చక్కగా మూట కట్టి అందులో ఉన్న రాగి డాలర్, జాకెట్ ముక్క, పసుపు రంగు వస్త్రం మనం భద్రపరుచుకోవాలి. మిగిలినవి ఇంటికి వెళ్ళాక పారే నీటిలో కలిపివేయాలి. ఆ డాలర్ని పూజా మందిరంలో ఉంచి పూజించుకోవచ్చు. మిగిలినవి బీరువాలో భద్రపరుచుకోవాలి. అంటే పసుపు రంగు వస్త్రం, జాకెట్ ముక్కని మనం బీరువాలో భద్రపరుచుకోవాలి. రాగి డాలర్ని మనం పూజా మందిరంలో ఉంచి పూజించుకోవాలి. ఇక్కడ నేను గమనించిన విషయాలు ఏంటంటే, మనం ఇంటి దగ్గర నుండి ఎటువంటి పూజా సామాగ్రి తీసుకురాకపోయినా పర్లేదు, కానీ నేనైతే పసుపు, కుంకుమ, అక్షతలు, అరగదీసిన గంధం, కలశం అంటే పంచపాత్ర, తులసి, పత్రి, కొబ్బరికాయలు పట్టుకెళ్ళాను. అక్కడ ఒక కలశం ఇచ్చారు పూజ చేయడానికి. అలాగే ఆచమనీయానికి ఒక కలశం ఇస్తారు, అది ఒక చెంబు ఇస్తారు. మరి స్వామివారికి నివేదనలో పూజా సమయంలో నీరు అవసరం అవుతాయి కదా, మనం ఆచమనీయం చేసిన నీరుతో స్వామివారికి నివేదించకూడదు కాబట్టి నేను పట్టుకెళ్ళడం జరిగింది. అలాగే వ్రతంలో వినాయకుని పూజకి, స్వామివారి పూజకి 5 కథలు చదవడానికి మధ్య సమయం చాలా ఉంటుంది. ఎందుకంటే అయ్యవార్లు అందరి చేత చేయించాలి కదా. మరి ఈ ఖాళీ సమయంలో ఊరికి కబుర్లు చెప్పుకోకుండా స్వామివారి నామాన్ని పలుకుతూ ఉండాలి. కుదిరితే అష్టోత్తరాలు ఉన్న చిన్న పుస్తకాన్ని పట్టికలు చదువుకోవచ్చు. ఇది మనకు కూడా చిన్నపిల్లలు ఉంటే కుదరదు. జంటగా వెళ్ళినప్పుడు మాత్రమే చేసుకుంటే ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే వ్రతంలో ఇచ్చే ప్రసాదాన్ని అరటిపళ్ళు, ఇతర ప్రసాదాలతో కలిపి ఉంచుతాం. ఇలా చేయడం వల్ల ప్రసాదం పాడవచ్చు. అంటే మనం వ్రతం పూర్తయ్యాక ఇంకా దర్శనం చేసుకుంటాం, భోజనానికి వెళ్తాం. ఇలాగా ప్రసాదాలన్నీ కలిపి ఉంచడం వల్ల అవి అరటిపళ్ళు మాగిపోవచ్చు. అలాగే ప్రసాదంతో కలిపి ఉంచడం వల్ల అది పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అన్నవరం ప్రసాదాన్ని ప్రత్యేకంగా ఒక చిన్ని బాక్స్ తెచ్చుకుంటే ప్రసాదాన్ని అందులో మనం ఉంచుకోవచ్చు. ఈ విధంగా స్వామివారి వ్రతాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇదంతా నేను నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇంతకు ముందు వ్రతం చేయించుకున్న వారు ఈ వీడియోని చూస్తే ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. మొట్టమొదటిసారి వ్రతాన్ని చేయించుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని తెలపడం జరిగింది. అలాగే నాకు ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. అదేమిటంటే ఈ విధంగానైనా స్వామివారిని తలుచుకోవచ్చని.